హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఈ వీడియోలో మై హోమ్ టూర్ చేయబోతున్నాను. మా ఇల్లు ఎలా ఉందో చూపించబోతున్నాను. ఇక్కడ వచ్చి ఫస్ట్ మెయిన్గా ఇది వచ్చి ఫ్రంట్ పోర్చ్. ఇక్కడ వచ్చి నేను ఇక్కడ వచ్చి అలోవెరా ప్లాంట్ ఒకటి పెట్టుకున్నాను, అటుపక్క వచ్చి తులసి చెట్టు ఒకటి పెట్టుకున్నాను. తర్వాత ఇట్లా ముందర చూస్తాం రండి. ఇది వచ్చి ఫ్రంట్ యార్డ్ వచ్చి ఆల్రెడీ బిల్డరే మనకి కొన్ని ప్లాంట్స్ ఇస్తాడు. మనకు కావాల్సిందన్నీ కూడా మనకు కావాలంటే ఎక్స్ట్రా కూడా మనం వేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి 2 కార్ గెరాజ్ వస్తుంది. ఇది అటుపక్క కూడా కొన్ని ప్లాంట్స్ ఇచ్చాడు. అటుపక్క కూడా ఇది ఇంటి ఫ్రంట్ వ్యూ అండి. ఇది తర్వాత ఇప్పుడు లోపల వెళ్ళి చూస్తాము. ఇది మెయిన్ డోర్, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. మనము ఫస్ట్ ఎంటర్ అవుతానే రైట్ సైడ్ గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది. ఇదే గెస్ట్ బెడ్రూము, కానీ ఇది మేము ఆఫీస్ రూమ్గా కూడా యూజ్ చేస్తున్నాము. ఇక్కడ మా హస్బెండ్ టేబుల్ చైర్ వేసాము, ఆయన వర్క్ చేసుకుంటూ ఉంటాడు. తర్వాత ప్రింటర్ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాము, ఏదైనా ప్రింట్అవుట్స్ తీసుకోవడానికి. తర్వాత ఇక్కడ ఒక చిన్న ఇలాంటి ట్విన్ బెడ్ ఉందండి, ఇలా వేసేసుకున్నాము. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు లేకపోతే అప్పుడప్పుడు మా చిన్నమ్మాయి కూడా యూజ్ చేసుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చి ఇది వచ్చి ఒక క్లోజెట్. ఈ బెడ్రూమ్కి ఒక క్లోజెట్ ఇచ్చాడు. ఇది క్లోజెట్. ఇదే గెస్ట్ బెడ్రూమ్ అండి, ఒక బెడ్రూమ్ ఇది. ఆ గెస్ట్ బెడ్రూమ్కి ఇక్కడ బాత్రూమ్ ఇచ్చారు. బాత్రూమ్ వచ్చి ఇక్కడ షవర్ ఉంటుంది, టబ్ ఉండదు, షవర్ ఇచ్చినారు. షవర్ వచ్చి ఇలా వచ్చి ఉంటుంది అంతే, టబ్ అయితే రాదు ఈ బాత్రూమ్కి. ఇంకా మెయిన్ ఎంట్రన్స్ కదా ఇది, ఇట్లా వస్తానే ఇది స్టార్టింగ్. ఈ రైట్ సైడ్ వచ్చి బెడ్రూమ్ వస్తుంది కదా, చూపించాను ఆల్రెడీ మీకు. ఇది లోపలికి వెళ్ళేదానికి దారి. జస్ట్ ఊరిగా సింపుల్ క్యాన్వాస్ పెట్టేసుకున్నాం మేము. ఇక్కడ వచ్చి పిల్లల ఫొటోస్ పెట్టాము. సింపుల్గానే ఉంది డెకరేషను, మరి ఎక్కువగా ఏం లేదు. ఊరిక ఫ్యామిలీ పిక్ ఇక్కడ పెట్టేసుకున్నాము. తర్వాత ఇలా వస్తేనే రైట్ సైడు ఇది స్టడీ రూమ్ అంటారు. ఆఫీస్ రూమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఫ్యాన్ లేదు. ఫ్యాన్ లేనందువల్ల ఆఫీస్ రూమ్ వచ్చి గెస్ట్ బెడ్రూమ్ షిఫ్ట్ చేసినాం మేము. ఇక్కడ ఇంకా పూజ రూమ్కి మనకి ఇక్కడ పూజ రూమ్స్ అనేది ఉండదు కాబట్టి పూజ రూమ్ సపరేట్గా ఉంటే బాగుంటుంది అనేసి నేను ఇక్కడ ఈ స్టడీ రూమ్ వచ్చి మొత్తము పూజ రూమ్గా మార్చేసుకున్నాను నేను. ఇట్లా ఉంటుంది ఇది స్టడీ రూమ్ అనేది. ఇది కూడా కొంచెం పెద్దదిగానే బాగుంటుంది, ఒక బెడ్రూమ్ అంత సైజు ఉంటుంది స్టడీ రూమ్ కూడా. తర్వాత మనకి స్టెప్స్ కిందనే ఒక స్టోరేజ్ క్లోజెట్ వస్తుంది, ఇలా స్టోర్ చేసుకునేదానికి. తర్వాత ఇలా వస్తారే లెఫ్ట్ సైడు ఇలా కొంచెము ఓపెన్ స్పేస్ ఉంటుంది స్టెప్స్ పక్కన. జస్ట్ మేము ఊరిక సింపుల్గా అయితే ఇలా ఊరిక డెకరేట్ చేసుకున్నాం. ప్లెయిన్గా ఉంది, ఇంకా పెద్దగా ఏం డెకరేట్ చేయలేదు కాబట్టి ఇలా సింపుల్గా మేము డెకరేట్ చేసుకున్నాం. ఊరిక ఈ ప్లేస్ కొంచెం ప్లెయిన్గా కాకుండా ఖాళీగా లేకుండా కొంచెం బాగా తెలియడానికి. ఇక్కడైతే ఇంకా స్టెప్స్ వచ్చింది. స్టెప్స్ మళ్ళీ కిందంతా అయిపోయినాక మళ్ళీ చూపిస్తాను పైన ఎలా ఉంది ఏంటి ఏమనేసి. ఇది నేరుగా ఇలా లోపలికల్లా వస్తే ఇది లివింగ్ రూము. ఇలా నేరుగా వస్తే ఇది లివింగ్ రూము. వాల్ మౌంట్ చేసుకున్నాము టీవీని కూడా మేము. ఇక్కడ 2 సోఫాలు వేసుకున్నాము, కింద ఒక రగ్ వేసినాము. ఇది లివింగ్ స్పేసు. తర్వాత ఇక్కడ వచ్చి ఫైర్ ప్లేస్ అండి, ఇది ఫైర్ ప్లేసు. పైన కూడా మేము ఊరిగా సింపుల్గా ఇలా డెకరేట్ చేసేసుకున్నాము చిన్న వాటితోనే. ఇదైతే టోటల్ లివింగ్ స్పేస్ అయితే ఇది కొంచెం స్పేషియస్గానే ఉంటుంది, బాగుంటుంది చూడడానికి కూడా.
ఇది లివింగ్ రూమ్లోనే ఇక్కడ పెట్ స్పేస్ అని వస్తుంది. మామూలుగా అయితే అమెరికన్స్ డాగ్స్ పెట్టుకో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇలాంటిది కట్టించుకుంటూ ఉంటారు. మేమైతే ఎందుకు తీసుకున్నామంటే మా చిన్నమ్మాయి ఆడుకుంటుంది అని చెప్పేసి తీసుకున్నాము, బాగుంటుంది అని చెప్పేసి. మామూలుగా అయితే అమెరికన్స్ పెట్స్ ఇక్కడ ఉండడానికి ఇట్లా కట్టించుకుంటారు. లైట్ కూడా ఉంటుంది ఇక్కడ, అన్నీ బాగుంటుంది చూడడానికైతే. తర్వాత ఇది లివింగ్ స్పేసు. ఇది హై సీలింగ్ వచ్చింది, చూడ్డానికైతే కూడా మనకు బాగుంటుంది. మామూలుగా కొన్ని మోడల్స్ అయితే హై సీలింగ్ ఉండదు, ఇదైతే హై సీలింగ్ వచ్చింది కాబట్టి చూడ్డానికైతే బాగుంటుంది. అందుకని మేము ఈ మోడల్ ప్రిఫర్ చేసుకున్నాము, ఇష్టపడినాము ఇవి యాక్చువల్గా. తర్వాత మనము మాస్టర్ బెడ్రూమ్ ఎట్టుందో చూసేస్తాం రండి. ఇలా వెళ్ళినప్పుడు రైట్ సైడే మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్లో రైట్ సైడు గెస్ట్ బెడ్రూము, లాస్ట్లో రైట్ సైడు మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఇదే మా మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ మామూలుగా బెడ్. తర్వాత మేము కొన్ని ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకున్నాము. ఇటువైపు అటువైపు ల్యాంప్స్ పెట్టుకున్నాము. తర్వాత ఇవే విండోస్కి కొద్దిగా కర్టన్స్ వేసాము అంతే. తర్వాత ఇక్కడ చిన్న ఇలాంటి కబోర్డ్ లాగా పెట్టుకున్నాం, బీరువా లాగా అంటాం కదా, బట్టలన్నీ కొన్ని స్టోర్ చేసుకోవడానికి. ఇక్కడ క్లోజెట్స్ ఏమీ అంటే ఇలాగా ఉండదు కాబట్టి మనము ఇలాంటిది కొనుక్కొని ఇలా పెట్టేసుకుంటే మన బట్టలకంతా కూడా దుమ్ము పట్టకుండా ఉంటుంది. అందుకని ఇలాంటిది ఒకటి కొనుక్కున్నాం మేము అంతే. ఇలాంటి సింపుల్ ఇదే అండి మాస్టర్ బెడ్రూమ్ అయితే మాది. ఇది మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ అండి. ఇక్కడ మామూలుగా ఇక్కడ వచ్చి ఒక క్లోజెట్ ఇస్తారు స్టోర్ చేసేదానికి, మనకి బ్లాంకెట్స్ అలాంటివంతా ఏదైనా మనం ఇలాగ స్టోర్ చేసేసుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత ఇక్కడ వచ్చి టాయిలెట్ సపరేట్గా ఇచ్చినారు, టాయిలెట్ సపరేట్గా. బెడ్రూమ్లో వచ్చి మామూలుగా అయితే గెస్ట్ బెడ్రూమ్ కానీ పైన వేరే బెడ్రూమ్స్లో షవర్ ఇస్తే టబ్ ఇవ్వడు, టబ్ ఇస్తే షవర్ ఇవ్వరు. కానీ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చి రెండు ఉంటుంది, షవరు ఉంటుంది, టబ్బు ఉంటుంది. ఇదైతే షవరు. తర్వాత ఇది వచ్చి టబ్. ఇది వచ్చి 2 సింక్స్ ఇస్తాడు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో. అయితే 2 సింక్స్ ఇస్తాడు మాస్టర్ బెడ్రూమ్. మిగతా బెడ్రూమ్లో అయితే ఒక్కొక్క సింకే ఉంటుంది అంతేనండి. ఇక్కడ దీనికి అటాచ్డ్ క్లోజెట్ ఉంటుంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి క్లోజెట్ అండి, చాలా పెద్దదిగా ఉంటుంది. బట్ ఇది వచ్చి కొంచెము నేను క్లోజెట్ ఆర్గనైజేషన్లో నేను చూపిస్తాను ఈ క్లోజెట్, అందుకే ఇప్పుడు మీకు చూపించడం లేదు. ఇలా అయితే అటాచ్డ్ క్లోజెటే ఉంటుంది, పెద్దదిగా కూడా వస్తుంది. ఇదేనండి మాస్టర్ బెడ్రూమ్ బాత్రూము. ఇది వచ్చి డైనింగ్ ఏరియా. మామూలుగా అయితే మాకు ఒక్కటే డైనింగ్ ఏరియా. మామూలుగా కొన్ని మోడల్స్కి అయితే కొన్ని మోడల్ ఇండ్లకి అయితే అఫీషియల్ డైనింగ్ ఒకటి ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ ఏరియా కూడా ఒకటి ఉంటుంది. మా ఇంటి మోడల్కి అయితే ఒకే డైనింగ్ వచ్చింది. అక్కడ వచ్చి బెంచ్ లాగా ఇచ్చారు. డైనింగ్ పక్కనే ఇలా విండోస్ 2 విండోస్ వస్తుంది, ఇలా కూర్చునేదానికి బాగుంటుంది. ఈ స్పేస్ అయితే చాలా బాగుంది అనిపించింది మాకైతే. ఈ మోడల్లో ఇలా వస్తుంది, అన్ని మోడల్స్లో ఇలా రాదు. కానీ కొంతమంది చేయించుకుంటుంటారు, ఓన్గా వాళ్ళకి పర్సనల్గా చేయించుకుంటూ ఉంటారు ఇలాంటి బెంచ్ కావాలంటే. ఇదైతే మాకైతే ఇంటికి బిల్డరే ఇచ్చాడు ఇలాంటిది, చాలా బాగుంది ఇది కూడా. ఇది డైనింగు.
డైనింగ్ టేబుల్ మీద నేను ఏమి పెట్టుకోలేదండి, మామూలుగా ఊరికే జస్ట్ ఫ్రూట్ బాస్కెట్ మాత్రం పెట్టుకున్నాను, దాంట్లో ఫ్రూట్స్ పెట్టుకుంటుంటాము అంతే. తర్వాత ఇక్కడ వచ్చి ఇది వాటర్ ఫిల్టర్ది, వాళ్ళే ఇస్తారు మాకు, వాటర్ సర్వీస్ చేసే వాళ్ళే ఇస్తారు. కొంతమంది ట్యాప్ వాటర్ తాగుతారు, బట్ మాకు కొంచెం అలర్జీస్ ఉన్నాయి, వాటర్ అలర్జీ, అందువల్ల మేము ఇలా కొనుక్కొని తాగుతాం వాటర్ కూడా. వాళ్ళే ఇస్తారు ఇట్లాంటిది ఫిల్టరు. జస్ట్ మనం ఇట్లా ఏంటంటే వాటర్ బాటిల్ ఇక్కడ పెట్టేసుకొని జస్ట్ ఇవి హాట్ వాటర్ కావాలంటే హాట్ వాటర్ వస్తుంది, కోల్డ్ వాటర్ కావాలంటే కోల్డ్ వాటర్ వస్తుంది, బాగుంటుంది ఇది కూడా. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు నా కిచెన్ టూర్ వీడియోలో. ఒకవేళ కిచెన్ టూర్ వీడియో మీరు ఎవరైనా చూడకుండా ఉండినట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి కావాలంటే చెక్ చేసి చూడండి. ఇది ఓవరాల్ అయితే కిచెన్ అయితే ఇది మామూలుగా ఇక్కడ ఓవెన్ వస్తుంది, ఇక్కడ మైక్రోవేవ్ వస్తుంది. ఇంకా ఆల్రెడీ చూపించే ఉంటాను. ఇదే కిచెన్. ఇక్కడ వచ్చి గ్యాస్ స్టవ్ వస్తుంది, గ్యాస్ స్టవ్, ఇంకా అవన్నీ క్యాబినెట్స్. ఇక్కడ నేను వచ్చి డైలీ యూస్ చేసేవి స్పైస్ జారు, మిక్సరు, గ్రైండరు, ఎయిర్ ఫ్రైయరు, కెటిల్, వాటర్ కెటిల్ అంతా ఇట్లాంటివి పెట్టేసుకున్నాను. కిచెన్కి పక్కన విండో వస్తుంది. విండో అంటే నాకు చాలా ఇష్టము. ఇది మార్నింగ్ ఓపెన్ చేస్తే సన్ రైజ్ అంతా ఇంట్లోకి పడుతుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ కొంచెం పైకి తీసి లైటింగ్ కోసం ఇలా చిన్న ప్లాంట్స్ పెట్టుకున్నాను నేను ఇక్కడ జస్ట్ ఇంకొక చిన్న మనీ ప్లాంట్ పెట్టాను. ఇది ఇప్పుడు కొంచెం బాగానే వస్తుంది అంతే. ఇంక ఇవి డైలీ యూజ్ చేసేవి, ఇన్స్టెంట్ పాటు, ఎయిర్ ఫ్రైయర్ అట్లాంటివన్నీ. ఇంక ఇవి రెఫ్రిజిరేటరు. తర్వాత ఇక్కడ వచ్చి కిచెన్కి లెఫ్ట్ సైడే ప్యాంట్రీ వస్తుందండి. ఇంకా నేనైతే ఇలా సర్దుకున్నాను, ఒకరోజు వీడియో చేస్తాను ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలో నీట్గా అని చెప్పేసి. తర్వాత ఇక్కడ వచ్చి వైన్ స్పేస్ వస్తుంది. మామూలుగా అయితే ఈ వైన్ స్పేస్ వాళ్ళు వైన్ బాటిల్స్ పెట్టుకొని ఇక్కడ ప్లేస్ ఇచ్చారు కదా, ఇక్కడ చిన్న రిఫ్రిజిరేటర్ పెట్టుకొని యూస్ చేసుకుంటారు. కాకపోతే మేమేమంటే ఈ పార్ట్ పెట్టడం వల్ల ఇంటికి లుక్ వస్తుంది, అందుకనేసి మేము తీసుకున్నాం ఈ డిజైన్ వచ్చి. లేకపోతే క్లోజ్డ్ కోట్ ర్యాక్ ఇచ్చేవాడు ఈ ప్లేస్లో అయితే. జస్ట్ మేము ఇంక ర్యాండమ్ స్టఫ్ దీంట్లో పెట్టేసుకున్నాము. ఇంక ఇక్కడంతా స్నాక్స్కి సంబంధించింది, సీరియల్స్, బ్రెడ్ పెట్టేదానికి ఈ బాక్సులు, బ్రెడ్ టోస్ట్ ఇంకా అట్లాంటివన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాము. ఇక్కడైతే మామూలుగా చిన్న రెఫ్రిజిరేటర్ పెట్టుకుంటారు, మేము ఇంకా అవేం పెట్టుకోలేదు, జస్ట్ ఊరికే ఒక చైర్ లాగా అలా పెట్టేసినాము. ఇది ఈ ఏరియా. తర్వాత ఇక్కడ వచ్చి మడ్ స్పేస్ అంటారు. ఈ మడ్ స్పేస్ వచ్చి ఏంటంటే మనం కిందంతా షూస్, చెప్పులు అవన్నీ పెట్టుకోవడానికి. తర్వాత ఇక్కడ కూడా ఇవన్నీ మనము బయట నుంచి వచ్చినప్పుడు జాకెట్స్, కోట్స్ అవన్నీ తగిలించుకోవడానికి ఇలా ఉంటుంది. జస్ట్ పైన అంతా కూడా కొంచెం ఏదైనా స్టోర్ చేసుకోవడానికి స్టఫ్ ఇలా ఇస్తారు. ఇది వచ్చి దీన్ని మడ్ స్పేస్ అంటారు. ఇది వచ్చి గెరాజ్ డోర్ కండి, గెరాజ్ లోపలికి వెళ్ళడానికి ఇంట్లో నుంచి గెరాజ్ డోరు. తర్వాత ఇలా రైట్ సైడ్ వచ్చే కొద్దికి వాషర్ డ్రయర్ వస్తుంది. ఇది వాషర్ డ్రయర్ రూము. జస్ట్ ఇక్కడ ఇంక వాషర్ డ్రయరు, కావాల్సిన లిక్విడ్స్, ఊరిక ఎంటీ బాక్సెస్ అంతా నేను అక్కడ స్టోర్ చేసుకున్నాను, ఏమైనా సామాన్లు తీసుకొని వస్తాం కదా అలాంటివంతా అంతే. ఇంకా ఇది అయిపోయింది. తర్వాత ఇది వచ్చి గెరాజ్ లోపలికి వెళ్ళేది, ఇది గెరాజ్ లోపలికి వెళ్ళేది. ఆల్రెడీ నేను బయట నుంచి చూపించాను కదా 2 కార్ గెరాజ్ అని చెప్పేసి. ఇది లోపల కల్లా వ్యూ. మనం ఇట్లా పార్క్ చేసేసి ఇట్లా లోపల కల్లని ఇంట్లోకి వచ్చేయచ్చు మనము. ఇంకా ట్రాష్ క్యాన్స్ అవన్నీ కూడా మేము లోపలే పెట్టేసుకుంటాము గెరాజ్ లోపల. సైకిల్స్ అట్లాంటివంతా కూడా స్టఫ్ ఇలా ఉంటుంది లోపల అయితే గెరాజ్ లోపల. ఇప్పుడు కిందంతా చూసేసాం కదా, ఇప్పుడు అప్స్టేర్స్ చూద్దాము, రండి వెళ్దాము. ఇక్కడ ఇలా వస్తానే మేము జస్ట్ ఇక్కడ ఒక చిన్న క్యాన్వాస్ లాగా పెట్టుకున్నాము, ప్లెయిన్గా ఉంది గోడ మీద చూడడానికి బాగాలేదని చెప్పి. తర్వాత ఇలా ఒక ఆర్చ్ లాగా వచ్చింది. ఇట్లాంటి ప్లాస్టిక్, ఇవి ప్లాస్టిక్ చిన్న చిన్న ప్లాంట్స్ లాగా ఇలా పెట్టేసుకున్నాను కొంచెం డెకరేషన్ కోసము. ఇలా ఉంటుంది స్టార్టింగ్. ఇట్లా మనము స్టెప్స్ ఎక్కి ఇలా వచ్చినప్పుడు, స్టెప్స్ నుంచి మనం ఇలా ఎక్కి వస్తానే
ఇట్లా ఎక్కి వస్తానే లెఫ్ట్ సైడు ఇది గేమ్ రూమ్ అండి. మామూలుగా అయితే గేమ్స్ అలాంటివి పెట్టుకొని పిల్లలకి ఆడుకునేదానికి ప్లేస్ చాలా బాగుంటుంది గేమ్ రూము. బట్ మేమైతే ఇంక పిల్లలు పెద్దోళ్ళారు కాబట్టి ఏం పెట్టలేదు, ప్లెయిన్గా వదిలేసాము. యోగా చేసుకునేటప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ యూస్ చేసుకుంటూ ఉంటాం మేము. తర్వాత ఇక్కడ వచ్చి లోపలికల్లా వస్తే ఇది మూవీ రూము. మాదైతే కొద్దిగా చిన్న మూవీ రూమే. మామూలుగా కొన్ని మోడల్స్ హౌసెస్కి అయితే పెద్దవి కూడా వస్తుంది. ఇది మా మూవీ రూము. కొంచెం చిన్నదం వల్ల మేము ఫర్నిచర్ అంతా కూడా ఏం వేయలేదు, జస్ట్ మూవీ స్క్రీను ప్రొజెక్ట్ అవి మాత్రం సెట్ చేసుకున్నాం మేమంతా. ఇది దీని గురించి నేను ఒక వీడియో చేస్తాను, ఎలా ఏమేమి కొన్నాము, ఎంతెంత కాస్ట్ అవుతుంది, ఎలా వస్తుంది వీడియోస్ అంతా కూడా అని చెప్పేసి నేను ఒక వీడియో చేస్తాను దానికి. ఇది మామూలుగా అయితే జస్ట్ ఊరికే చూపిస్తున్నాను స్క్రీను. ఇది వచ్చి మేము బిల్ట్-ఇన్ స్పీకర్సే తీసుకున్నాము. మామూలుగా అయితే కొంతమంది సపరేట్గా కూడా పెట్టించుకుంటుంటారు అన్ని కార్నర్స్కి. మాకు కనెక్షన్ ఉంది బట్ మేము పెట్టించుకోలేదు. బిల్ట్-ఇన్ స్పీకర్స్దే తీసేసుకున్నాం మేము. ఇది స్క్రీను. తర్వాత పైన ఇలా ఫిట్ చేసుకున్నాము ప్రొజెక్టరు. అంతే. ఇదే మూవీ రూమ్ అండి. దీని గురించి సపరేట్గా వీడియో చేస్తాను నేను, ఎంత కాస్ట్ పడుతుంది ఏంటి ఏమనేసి. లెఫ్ట్ స్టెప్స్ ఎక్కుతానే లెఫ్ట్ సైడ్ వచ్చాం కదా, గేమ్ రూము మూవీ రూమ్ వస్తుంది. తర్వాత ఇటు రైట్ సైడ్ వెళ్తే 2 బెడ్రూమ్స్ వస్తుంది. ఇలా ఇక్కడ కూడా ఒక స్టోరేజ్ ఇలా క్లోజెట్ ఇస్తారు మనము ఏమైనా స్టఫ్ స్టోర్ చేసుకునేదానికి. తర్వాత ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ వస్తుంది. ఇది ఒక బెడ్రూము. దానికి కూడా మామూలుగా క్లోజెట్ ఇస్తారు. ప్రతి బెడ్రూమ్కి క్లోజెట్ ఉంటుంది మనం స్టోర్ చేసుకోవడానికి. ఇది ఒక బెడ్రూము. మిద్దె పైన అప్స్టైర్స్లో ఇది ఒక బెడ్రూము. మనము మామూలుగా అప్స్టైర్స్ వచ్చినాక ఫస్ట్ బెడ్రూమ్ ఇది. కింద వచ్చి 2 బెడ్రూమ్స్ ఉంటుంది, పైన వచ్చి 2 బెడ్రూమ్స్ ఉంటుంది. ఇది పైన వచ్చినప్పుడు ఇది ఫస్ట్ బెడ్రూము. జస్ట్ ఇలా మేము ఒక బెడ్, కర్టన్స్, ఒక చైర్ లాగా పెట్టేసాం అంతే, చిన్నదిగా, పెద్దగా ఏం డెకరేట్ చేయలేదు. స్టెప్స్ నుంచి వస్తానే మనము ఇలాగా ఇక్కడ గేమ్ రూము. ఇది మూవీ రూము. ఇది అయిపోయినాక మనము రైట్ సైడ్ వెళ్తానే బెడ్రూమ్స్ వస్తుంది. ఇది ఒక బెడ్రూము పైన. ఇలా ఒక చైరు, సింపుల్గా బెడ్ ఒకటి వేసినాం ఈ రూమ్లో అంతే. ఇది అప్స్టైర్స్లో అది ఒక చిన్నది బెడ్రూము. ఇది కొంచెం పెద్దదిగా ఉంటుంది. దీని తర్వాత మాస్టర్ బెడ్రూమ్ కొంచెం పెద్దదిగా ఉంటుంది. మిగతా 2 చిన్నవే ఉంటుంది. టోటల్గా అయితే 4 బెడ్రూమ్స్ 3 బాత్రూమ్స్ ఇచ్చినారు ఈ మోడల్ హౌస్కి అయితే. ఇప్పుడు ఈ బెడ్రూమ్ చూస్తాం రండి. ఇది వచ్చి మా పెద్దమ్మాయి బెడ్రూము. ఫస్ట్ ఇక్కడ వచ్చి చదువుకోవడానికి టేబుల్ ఇలా అరేంజ్ చేసుకునింది. ఎందుకంటే ఇప్పుడు తెలుసు కదా అందరికీ ఆన్లైన్ స్కూల్స్, కొంచెం కంఫర్ట్గా ఉంటే బాగుంటుంది వాళ్ళకు కూడా అని చెప్పేసి ఇలా అరేంజ్ చేసి ఇచ్చినాము. తర్వాత ఇక్కడ వచ్చి డ్రెస్సర్ ఒకటి ఉంది. తర్వాత దానికి పైన ఒక చిన్న ఇలాంటి టీవీ పెట్టేసుకున్నాము. ఇది ఇంకా బెడ్. పక్కన చిన్నదిగా నైట్ స్టాండ్ ఒకటి పెట్టుకున్నాము. ఇంకా గూగుల్ హోమ్ ల్యాంప్ ఏదైనా పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా జస్ట్ సింపుల్గా ఇంట్లోనే చేసిన క్రాఫ్ట్ అండి ఇవండి. తనే చేసుకునింది, ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకునింది ఇంట్లో క్రాఫ్ట్తో. ఇది ఏమి అసలు చూడడానికి స్ట్రాతో చేసింది. ఇది చూడడానికైతే రిచ్ లుక్ ఉంది, బాగుంది. ఇది కూడా అంతే, చిన్న మనకు ప్లాస్టిక్ డబ్బాలు బాక్సెస్ వస్తాయి కదా, దానికి జస్ట్ ఇలా ఊల్ ఉంటుంది కదా, ఉలన్ను అలాంటివి మనకి చుట్టేసుకొని జస్ట్ ఈ పెబల్స్ వేసి ఒక ఫ్లవర్ లాగా పెట్టేసుకునింది.
సింపుల్గా ఉంది, చూడడానికైతే బాగుంది అనిపిస్తుంది. మనకు స్ట్రాసే అనిపిస్తుంది కానీ చూడడానికైతే బాగుంది చూడండి. అంతే, తనైతే ఇలా అరేంజ్ చేసుకునింది తన రూమ్ని. ఆ లైట్స్ అంతా కూడా పెట్టుకునింది కొంచెం డిఫరెంట్గా. తర్వాత చెప్పాం కదా అన్ని బెడ్రూమ్స్కి క్లోజెట్ ఉంటుంది, అటాచ్డ్ క్లోజెట్ అని చెప్పేసి ఇలా వచ్చింది. తనకు కూడా కొంచెం పెద్దదే, దీనికి మిగతా బెడ్రూమ్ కంపేర్ చేస్తే ఇది కొంచెం పెద్ద క్లోజెట్. ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్ తర్వాత ఇది పెద్ద రూము, క్లోజెట్ కూడా కొంచెం పెద్దది. ఇది తను ఇలా అరేంజ్ చేసుకునింది. తర్వాత చెప్పాం కదా అటాచ్డ్ దీనికి బాత్రూమ్ కూడా వచ్చింది, అటాచ్డ్ బాత్రూము. ఇంకా తన స్టఫ్ అంతా కూడా ఇలా సర్దుకునింది టోటల్గా. తర్వాత ఈ బెడ్రూమ్కి చెప్పాను కదండి, మామూలుగా అయితే షవర్ ఇస్తారు లేకపోతే టబ్ ఇస్తారు. ఈ బెడ్రూమ్కి అయితే టబ్ ఇచ్చినారు, టబ్బు టాయిలెట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇటుపక్క కూడా మనము ఆ బెడ్రూమ్కి పైన ఇంకొక బెడ్రూమ్కి బాత్రూమ్ అటాచ్డ్ కాదు కదా, ఇలా ఇస్తారు. ఇలా ఒక సింక్ మాత్రమే ఇలా ఉంటుంది, ఇటుపక్క సింక్ ఉంటుంది, ఇటుపక్క సింక్ ఉంటుంది. కామన్గా టబ్ అండ్ టాయిలెట్ షేరింగ్ ఉంటుంది. దీన్ని జాక్ అండ్ జిల్ బాత్రూమ్ అంటారు మామూలుగా అయితే. ఆ బెడ్రూమ్కి అటాచ్డ్ లేదు, ఆ పక్క వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు, ఇది యూస్ చేసుకోవచ్చు ఈ సింక్ని. తర్వాత కామన్ టబ్బు టాయిలెట్, ఈ పక్క ఒక సింక్ ఉంటుంది. దీన్ని జాక్ అండ్ జిల్ బాత్రూమ్ అంటారు, బాగుంటుంది ఇది కూడా. చూపించాను కదా ఆ బెడ్రూమ్కి అటాచ్డ్ జాక్ అండ్ జిల్ అని చెప్పేసి. చూడండి ఇట్లా ఆ పక్క చిన్న బెడ్రూమ్ ఉంది కదా, దానికి బాత్రూమ్ ఉండదు కాబట్టి ఇలా వచ్చి ఇది యూస్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది, రెండు వైపులా దారి ఉంటుంది దీనికి. అంతేనండి, పైన అయితే అంతే. ఇప్పుడు మనము అప్ స్టేర్స్ నుంచి వ్యూ కింద ఎలా ఉంటుందో చూపిస్తాను. అప్ స్టేర్స్ నుంచి తీసినప్పుడు లోపలైతే ఇంతే. బయట మీరు ఆల్రెడీ చూసుంటారు, బ్యాక్ యార్డ్ టూర్లో బ్యాక్ యార్డు పేటియో చూసుంటారు. ఇంకా అంతేనండి, లోపలైతే ఇంతే, ఇవే ఉంటుంది. టోటల్గా అయితే 4 బెడ్రూమ్స్, 3 బాత్రూమ్స్, ఒక స్టడీ రూము, ఒక మూవీ రూమ్ ఇస్తారు, గేమ్ రూమ్ ఉంటుంది. చూడ్డానికైతే చాలా స్పేషియస్గా ఉంది, బాగా కూడా ఉంది ఇది. ఇంతేనండి, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.